గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో తిథివార నక్షత్ర యోగకరణాది వివరాలను శుభతిథి అంశంలో భాగంగా ముందుగా చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం సప్తమి తిథి రాత్రి 1:33 వరకు, తదుపరి అష్టమి. పునర్వసు నక్షత్రం ఉదయం 9:41 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. సాధ్య యోగం సాయంత్రం 3:31 వరకు, తదుపరి శుభం యోగం. విష్టికరణం మధ్యాహ్నం 12:50 వరకు, తదుపరి భవకరణం. భవకరణం రాత్రి 1:33 వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం సాయంత్రం 6:23 నుండి 8:07 వరకు. ఇక నేటి దుర్ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:34 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:07 నుండి 8:49 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక నేటి విశేషం, తిథులలో సప్తమి తిథి చాలా విశేషమైనది. అందున కృష్ణపక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథి ఈనాడు చాలా విశేషం. అందున శనివారం నాడు రావటం వల్ల సప్తాద్రీశ్వరుడైనటువంటి వెంకటేశ్వరునికి ప్రీతికరమైనటువంటి వారం శనివారం కనుక ఈనాడు వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణ. అది కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు వెంకటేశ్వర గోవిందనామాలు ఉంటాయి. ఈ గోవిందనామాలు చదవడం వల్ల వెంకటేశ్వరుడికి కొన్ని ప్రాంతాలలో పిండి దీపారాధన చేసేటటువంటి ఆచారం ఉంటుంది. ఆ విధమైనటువంటి పిండి దీపారాధన చేయటం వల్ల, ఏకభుక్తం చేయటం వల్ల కూడా శ్రీనివాసుని యొక్క కృపతో పాటు ఈ వారాధి దేవత అయినటువంటి శనైశ్చరుడి యొక్క అనుగ్రహం వల్ల జన్మ, ద్వితీయ, వ్యయ, అర్ధాష్టమ, అష్టమ శని పీడితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విముక్తి లభిస్తుంది అని శాస్త్రవచనం. ఇక ఈనాటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం శని నక్షత్రం. ఇది దీనికి అధిదేవత బృహస్పతి. ఇత్యాద్యౌ తిష్యపుష్యతు పూజితో గురునామక బాయీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అనే నిఘంటువులో పుష్యమి నక్షత్రం గురించి చెప్పబడుతుంది. ఈ పుష్యమి నక్షత్రం నాడు సాధన ప్రారంభించడం, అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పుష్యమి నక్షత్రం నాడు సంతానం కోరి చేసేటటువంటి వ్రతాలు, పూజలు ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే వ్యక్తే గర్భే అనగా గర్భవతులు కొంతమంది పుంసవనం అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తారు. దానికి కూడా అనుకూలమైనటువంటి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం నాడు వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల సమస్తమైనటువంటి సంతానాది సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, సమస్త సంపదలు కూడా సిద్ధిస్తాయి. పుష్యమి నక్షత్రం ప్రయాణానికి కూడా చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం. నిర్మాణ ప్రారంభాలకు పుష్యమి నక్షత్రం చాలా అనుకూలం. అలాగే ధాన్యానికి సంబంధించినటువంటి, ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, వస్త్ర సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి తిథి, వార, నక్షత్రములు అని చెప్పవచ్చు. ఈ శనివారం నాడు శనివారానికి అధిష్టానమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క, అలాగే ఈనాడు పూజలు అందుకుండేటటువంటి హనుమంతుడు. ఎందుకంటే హనుమంతుడి గురించి పరాశర సంహితలో చెప్తారు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ అని చెప్తారు. అంటే శనివారం నాడు హనుమంతుడి యొక్క ఆవిర్భావం జరిగిందని, కనుక ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి బుద్ధి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి బలము, యశస్సు, కీర్తి, మహత్తు సిద్ధించాలని, వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మనందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ శ్రీనివాస నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ రకమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట వర్ణము, అదృష్ట సంఖ్య లాంటి విశేషమైనటువంటి అంశాలని మనం ఈ గ్రహయోగంలో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు సప్తమి, శనివారం,
పునర్వసు, పుష్యమి నక్షత్రాల యందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు శనేశ్వరుని యొక్క వక్ర త్యాగము జరగబోతూ ఉన్నది. గత కొద్ది కాలంగా కుంభరాశి యందు వక్రించి సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు నేటితోటి వక్ర త్యాగము చేసి రుజుమార్గంలో ప్రయాణించబోతూ ఉన్నారు. ఈ శనేశ్వరుని తాలూకు రుజుమార్గ ప్రయాణ ఫలితాలు 12 రాశుల మీద కూడా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ఇక ఈనాటి గ్రహస్థితిని గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచరిస్తూ ఉండగా చంద్రగ్రహం కర్కాటక రాశి యందు సంచారాన్ని చేస్తూ ఉన్నారు. సింహరాశి యందు శుక్రుడు, తులారాశి యందు రవి బుధ కుజులు, కుంభరాశి యందు శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా మీనరాశి యందు అలాగే కన్యా రాశి యందు రాహుకేతువుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఈరోజు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి పొందడానికి ఈ రాశి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయి. దూర ప్రాంత సంచారము, విదేశీ యానము, విదేశీ విద్య లాంటి అంశాలు అనుకూలించడానికి ఈరోజు అవకాశం ఉన్నది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు తొలగిపోవడానికి, ఉద్యోగాభివృద్ధి లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి శుభవార్తలు రావడం అనేటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వ్యాపారస్తులకి మరీ ముఖ్యంగా ఈరోజు చాలా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. కోల్పోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే గతంలో తీసుకున్నటువంటి పొరపాటు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోకుండా మెరుగైనటువంటి అనుభవాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఈ గ్రహస్థితి మీకు కల్పిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరి ముఖ్యంగా దూర ప్రాంత సంచారం చేసి చదువుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండేటువంటి వారికి గ్రహస్థితి కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఆర్థిక లాభాన్ని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. దశమ కేంద్రమందు శని వక్రత్యాగించినటువంటి కారణం చేత ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. మరి ముఖ్యంగా శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ముందుకు సాగనటువంటి పనులు ముందుకు సాగడానికి, న్యాయపరమైనటువంటి చికాకులు తొలగిపోవడానికి, మరి ముఖ్యంగా ఆర్థిక లాభాన్ని కాంక్షించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించడానికి అవకాశాలున్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తొలగిపోతాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్తను వినడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి, వ్యాపారంలో చేసేటువంటి మార్పుల వల్ల కాలం అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరి ముఖ్యంగా ఈ రాశికి గత కొద్ది కాలంగా ఏదైతే ఈ పోటీ పరీక్షల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి ఇబ్బందులను తొలగించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి
ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అంతఃక్లేశం ధనచ్ఛేద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అంతేకాక మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, మాట పట్టింపులు లేదా గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకోలేకపోవడం వల్ల వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలతోటి ఈరోజు మిథున రాశి వారు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు, దినచర్యల్లో మార్పులు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగున్నది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చిన్న చికాకులు కనబడుతూ ఉన్నాయి. పై అధికారులతోటి మాట పట్టింపులు కానివ్వండి, పై అధికారులు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఏదైనా ఒక పనిని అప్పగించడం కానివ్వండి, మనసుకి నచ్చనటువంటి పనులు చేయవలసి రావడం కానివ్వండి, ఇవి కొంత మానసిక అశాంతికి కారణమవుతాయి. ఇక బంధువర్గంతో మాట పట్టింపులు, అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టే ఫలి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళడం, గురువుల యొక్క ఆజ్ఞ శిరోధార్యంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి యోగిస్తూ ఉంటుంది. నూతన వాహనములు, వస్తువులు, బంగారము ఇటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి, లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్తలు వింటారు. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మణిద్వీప వర్ణన పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. అదృష్టం ఉంటుంది. దైవభక్తి, ధార్మిక కార్యక్రమాల యందు పాల్గొనడం, శుభ కార్యక్రమాల యందు పాల్గొనడం లాంటి అంశాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. మనసుకి నచ్చినటువంటి పనులు చేయడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేయడం, నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం, అలాగే పుట్టినటువంటి ఊరు, సొంత బంధువులు, పాత మిత్రుల యొక్క కలయిక లాంటి అంశాలు మానసిక ప్రశాంతతని పెంపొందించడానికి అవకాశాలున్నాయి. పంక్తి భోజనము, అలాగే తీర్థయాత్ర ఇటువంటివన్నీ కూడా ధార్మిక వాతావరణాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఆకస్మికంగా కావలసినటువంటి చోట ధనం రావడానికి, అనుకున్నటువంటి విధంగా ఆ ధనాన్ని ఖర్చు చేయడానికి ఈ గ్రహస్థితి కొంత మేరకు సహకరిస్తుంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ లేదా ఈరోజు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గంతో కానీ, మరీ ముఖ్యంగా తల్లి తరఫు బంధువర్గంతో మాట పట్టింపులు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయ ప్రయాసలకి లోనయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శరీరం అలసిపోతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బంధువర్గం రూపేణా లేదా స్నేహితుల రూపేణా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంత మానసిక అశాంతి ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాయిదా వేసుకునేటువంటి పనులు ఏవైతే గతంలో మీరు వాయిదా వేసుకున్నారో ఆ పనులన్నిటినీ కూడా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకు కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు లాభించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి.
వ్యాపార పరంగా ఈ కాలం సింహరాశి వారికి కలిసి వస్తుంది. ఈరోజు చేసేటువంటి వ్యాపార మార్పులు, వ్యాపార లావాదేవీలు యోగించడానికి అవకాశం అధికంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు శుభవర్తమానాలు వినడానికి అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు శివాలయంలో చేసేటువంటి దీపారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రదోష సమయంలో కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. గత కొద్ది కాలంగా ఏదైతే పనులు వాయిదా వేస్తూ ఉన్నారో ఆ వాయిదా వేసినటువంటి పనులని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. దైవ దర్శనాలు చేయగలుగుతారు. సొంత ప్రాంతాలకు చేరుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభించడానికి అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాలు, వస్తువులు, వస్త్రముల యొక్క కొనుగోలుకి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులేవి కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు. ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారపరంగా లాభాలని ఆర్జించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అనారోగ్య సమస్యలు తగ్గి కుటుంబ సభ్యుల తాలూకు అనారోగ్య సమస్యలు తగ్గడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా శనేశ్వరుని యొక్క వక్రత్యాగం జరగడం, లాభస్థానమందు శుక్రగ్రహం, శని శుక్రుల యొక్క సమసప్తక స్థితి వలన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పట్టడం, అలాగే రుణబాధలు తగ్గుముఖం పట్టడం, మరీ ముఖ్యంగా శత్రువుల యొక్క బాధ తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. కొత్త ఉద్యోగాలు దొరకడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ మార్పు, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లాంటి అంశాల్లో శుభవర్తమానాలు వినటానికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లావాదేవీల్లో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు సద్దుమణగడానికి, కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అష్టమంలో చంద్రుని యొక్క సంచారం, శనేశ్వరుని యొక్క వక్రత్యాగం అర్ధాష్టమ స్థితిలో ఉండడం, 8-4 గ్రహాలు ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపించబోతుంది. కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, లేదా మీరు చెప్పినటువంటి పనిని వారు సరిగా చేయకపోతూ ఉండడం లాంటి అంశాలు కొంత మానసిక అశాంతికి కారణమవుతాయి. బంధువర్గంతో విభేదాలు, మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఆచితూచి వ్యవహారం చేయాలి. మరీ ముఖ్యంగా డబ్బుకి సంబంధించినటువంటి విషయాలతో
బంధువులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చేటప్పుడు లేదా ఎవరికైనా తెలుసున్న వారికి అప్పు ఇప్పించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడానికి అవకాశం ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి విషయాలు, అమ్మకాలు, కొనుగోలు లాంటివి వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకించి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నిద్రాసౌఖ్యం తక్కువగా ఉంటుంది. శరీరం అలసిపోవడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి ఈరోజు అంత మంచిగా కనబడడం లేదు. కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. వైష్ణవ క్షేత్రంలో దీపారాధన చేయడం ద్వారా అర్ధాష్టమి శని దోషాన్ని నివారించుకోగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ కొంత మానసిక ప్రశాంతత లోపించడానికి అవకాశం ఉన్నది. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కొన్న వస్తువులే కొనుక్కుంటూ ఉండడము లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు, లగ్జరీ వస్తువుల మీద ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రమోషను, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్ లాంటి అంశాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ధనురాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపారంలో లాభాన్ని ఆర్జించడానికి, వ్యాపార పరంగా విస్తరణ చేయడానికి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు. అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. అలాగే ఈరోజు దూర ప్రాంత సంచారము, విందు విహారయాత్రల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. సొంత ప్రాంతాలకు చేరుకోవడము, సొంత బంధువులతో మాట్లాడుతూ ఉండడము లేదా పాత మిత్రుల యొక్క కలయిక లాంటి అంశాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చికాకులు తొలగిపోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు, వ్యాపార లావాదేవీల్లో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టేటువంటి వారికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. విద్యార్థులకు మాత్రం కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల లాంటి అంశాల్లో 1-2 సార్లు గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి యోగిస్తుంది. అయితే బద్ధకం అధికంగా ఉంటుంది. పనులు వాయిదా వేసుకోవడం ద్వారా వచ్చినటువంటి అవకాశాలను కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చురుగ్గా పనిచేస్తూ ఉండండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నందు దీపారాధన చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. అలాగే పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదకరంగా వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. సొంత ప్రాంతాలకి చేరుకోగలుగుతారు. బంధువులతో మాట్లాడగలుగుతారు. శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు ముందుకు సాగుతూ ఉంటాయి. చాలా కాలంగా
ముందుకి సాగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, లేదా చాలా కాలంగా న్యాయపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడానికి, కొంత ముందుకు సాగడానికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. నూతన గృహప్రవేశానికి లేదా ఇల్లు కొనుగోలు అమ్మకాలు లాంటి అంశాల్లో ముందడుగు వేయడానికి ఈరోజు ప్రత్యేకించి అవకాశాలు కుంభరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దినచర్యలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. అనుకోనటువంటి విధంగా ప్రయాణాలు చేయవలసి రావడం, బంధువులు మిత్రులతోటి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉండడం లాంటి అంశాలతోటి కొంత ఈరోజు మార్పు చేర్పులు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఉన్నతాధికారులతో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంత ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి ప్రయాణాలు, గతంలో ఆగిపోయినటువంటి దైవ దర్శనాల్ని పూర్తి చేయడంలో ఎక్కువ నిమగ్నం అవుతారు మీనరాశి వారు. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. ఆర్థికంగా ఇబ్బంది లేనప్పటికీ ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రాకపోవడం కొంత నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో చేసేటువంటి దీపారాధన సమస్త గ్రహదోషాలని నివారిస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. పరిహార శాస్త్రంలో నల్ల పసుపు కొమ్ముకి చాలా ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. నల్ల పసుపు కొమ్ము ఉపయోగించి అద్భుత విజయాలను అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాల్లో పరిశీలిద్దాం. పసుపు కొమ్ములలో 2 రకాలైన పసుపు కొమ్ములు ఉంటాయి. ఒకటి పసుపు రంగు పసుపు కొమ్ము, రెండవది నల్ల పసుపు కొమ్ము. పసుపు రంగు పసుపు కొమ్ము కంటే కొన్ని వేల రెట్లు శక్తివంతమైనది నల్ల పసుపు కొమ్ము. నల్ల పసుపు కొమ్ము గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులను తొలగింపజేస్తుంది. అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, నరదృష్టి శత్రుబాధలు పోగొట్టుకోవటానికి నల్ల పసుపు కొమ్ము విశేషంగా సహకరిస్తుంది. ఈ నల్ల పసుపు కొమ్ము అనేది కాలభైరవుడి శక్తికి సంకేతం. కాబట్టి ఏ గృహంలో అయితే నల్ల పసుపు కానీ నల్ల పసుపు కొమ్ము కానీ ఉంటుందో ఆ ఇంటికి కాలభైరవుడి పరిపూర్ణమైన రక్షణ ఉంటుంది. దానివల్ల దృష్టి దోషాలు శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఉన్నప్పుడు ఈ నల్ల పసుపు కొమ్మును గృహానికి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రవి పుష్య యోగం ఉన్న రోజు కానీ, గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన గురు పుష్య యోగం ఉన్న రోజు కానీ, శుక్రవారము పూర్వాషాఢ నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ నల్ల పసుపు కొమ్మును గృహానికి తెచ్చుకుంటే చాలా మంచిది. లేదా శని భగవానుడి నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉన్న రోజు కానీ, శనివారం రోజు కానీ నల్ల పసుపు కొమ్మును గృహానికి తెచ్చుకుంటే దానివల్ల విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాళికాదేవిని పూజించే వాళ్ళు కాళికాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కూడా నల్ల పసుపు కొమ్మును కానీ నల్ల పసుపును కానీ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఉన్న రోజు కానీ, శనివారం రోజు కానీ కాళికాదేవి లేదా దుర్గాదేవి పూజలో నల్ల పసుపు కొమ్మును ఉంచి
పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల పసుపు కొమ్మును తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాలు శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నల్ల పసుపు మాలిక అని ఒక ప్రత్యేకమైన మాలిక ఉంటుంది. నల్ల పసుపు మాలికను ఎవరైతే మెడలో ధారణ చేస్తారో వాళ్ళకి విశేషంగా జనాకర్షణ ప్రజాకర్షణ కలుగుతుంది. జీవితంలో అద్భుత విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఈ నల్ల పసుపుకు సంబంధించిన పరిహార శాస్త్రంలో చెప్పారు. శనివారం రోజు మీ గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర కానీ దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి నల్ల పసుపు కూడా వేయాలి. దాన్ని మూటగట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఉంచి పూజ చేసిన తర్వాత ఆ మూటను వ్యాపారస్తులు వ్యాపార సంస్థలో నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే ధన ఆదాయం పెంపొందింపజేసుకోవాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఆ ధన మార్గాలు పెరగాలంటే శనివారం రోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతూ లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవాలి. పూజ చేసే సమయంలో నల్ల పసుపు కొమ్మును అక్కడ పూజలో ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి వడపప్పు పానకం నివేదించి ఆ నల్ల పసుపు కొమ్ముని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేయటం ద్వారా పరిపూర్ణంగా శత్రు బాధలు దృష్టి దోషము వీటన్నిటినీ తొలగింపజేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను త్వరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే నల్ల పసుపు కుంకుమ పువ్వు పొడి సింధూరము ఈ 3 కూడా నీళ్లతో కలిపి దాంతో ఇంటి ముందు భాగంలో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే ఆ ఇంటికి ఎలాంటి వ్యతిరేక శక్తులు ఉండవు. అన్ని రకాలుగా సకారాత్మక శక్తుల్ని పెంపొందింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైంది నల్ల పసుపు కొమ్ము. నల్ల పసుపు కొమ్మును కానీ లేదా నల్ల పసుపును కానీ గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని రకాలుగా దృష్టి దోషాలు శత్రుబాధలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు శనివారం. ఈరోజు శని సంబంధమైనటువంటి బాధ గ్రహచారంలో కానీ వర్తమానంలో కానీ ఎవరికైనా ఆయా రాశులకు సంబంధించి ఆయా దశ అంతర్దశలలో భాగంగా ఎవరైనా శని సంబంధమైనటువంటి బాధలు పొందుతున్నట్టయితే వారందరికీ ఇప్పుడు మనం స్వీకరించబోయేటువంటి మంత్రం చాలా గొప్పగా ఉపయుక్తమవుతుంది. ఇది శని సంబంధించిన మంత్రం కాదు, కానీ శని బాధను పోగొట్టే మంత్రం. అంతేకాదు కేవలము శని యొక్క బాధనే కాకుండా సమస్తమైనటువంటి శత్రువులపైన విజయం సాధించేటువంటి మంత్రం, కార్యజయం సాధించేటువంటి మంత్రం. అంతేకాదు అపమృత్యువు లాంటి దోషాలను కూడా తొలగించే మంత్రం. ఎంతటి దుష్టశక్తి నెగటివ్ ఎనర్జీ అంటూ ఉంటారే, అలాంటిది నీ చుట్టూ ఉన్నా, అలాంటి లక్షణాలు నీకు కనబడుతున్నా, అలాంటివన్నింటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి మంత్రం నృసింహ మంత్రం. శనివారం నాడు ప్రత్యేకంగా నృసింహస్వామి యొక్క మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వారికి శని బాధలు ఉండవు. కారణం ఏమిటన్నారు? మద్వాసరః తవ ప్రీతికరః. శని ఆరాధన చేసినాడు నృసింహస్వామిని. నా వారం రోజు నీ ఆరాధన చేసిన వాడికి అసలు వాడి జోలికే వెళ్ళనన్నాడు శని. రుణ విముక్తి, శత్రు జయం, శని బాధ నివారణ, దుష్టశక్తి యొక్క నాశనం, అపమృత్యు దోష నివారణం, ఇవన్నీ నృసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి మంత్ర అనుష్ఠానం వల్ల మనం పొందగలం. అలాంటి దివ్యమైన మంత్రం చక్కగా జాగ్రత్తగా ఈరోజు 28 సార్లు ఈ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి. శ్రీ నృసింహం మహావీరం ప్రణమామి సదా సదా.
శ్రీ నృసింహం మహావీరం ప్రణమామి సదా సదా. అనేక మంది మహర్షులు నృసింహస్వామి యొక్క ఉపాసన చేసి అనేకమైనటువంటి సిద్ధులను పొందారు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం మనం కూడా అనుష్ఠానం చేసి మన జీవితంలో ఉండేటువంటి కష్టాలను కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల గట్టెక్కుదాం. మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామికి నమస్కరిస్తూ, ధర్మతత్వవేత్తలు తాము దర్శించి వచించి ఆచరించి చూపించిన సకల ధర్మాలలోని సారం ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. భారతీయ జీవన విధానంలో వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనది. మన పూర్వులు చాలా ఆలోచించి ఎంతో శోధించి పరిశోధించి మనకి ఒక ఫలంగా వివాహ వ్యవస్థను అందించారు. ఎన్ని అంతర్యుద్ధాలున్నా జీవితాంతము కలిసి జీవించడానికి కావలసిన కొన్ని నియమావళులను ఏర్పాటు చేశారు. అసలు వీటన్నిటికంటే ఒక వధువు వరుణ్ణి ఎంచుకునేటప్పుడు కుటుంబాలు కలయిక, ఆ కుటుంబాల మధ్య సయోధ్య ఎలా ఉండాలి ఇత్యాది అంశాలన్నింటినీ పరిశీలించడం మన భారతీయ సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైన లక్షణం. ప్రాచీనమైన భారతీయ వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించినట్లయితే, గృహస్థాశ్రమ ధర్మ వైభవాన్ని తెలుసుకున్నట్లయితే ఎంతైనా ప్రయోజనం ఉంటుంది. ముంగిట కల్పకంబు ముంగిటి పెన్నిధానమిలు ముందటి కల్పకము అర్ధికోటి ముంగొంగు బసిండి. గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్తారు. ఒక వ్యక్తి గృహస్థుగా ఉన్నాడు అంటే అతడు సమాజానికి జవాబుదారీ, అతడు సమాజానికి ఉపకారి. సమాజంలో తాను ఒక వ్యక్తి కాబట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన మనిషి. సమాజాన్ని కుటుంబంగా భావించి ఆ కుటుంబానికి తాను పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలా ఒకే వ్యక్తి గృహస్థు అనేకమైన పాత్రలను పోషించే సందర్భాలను మన వాళ్ళు కల్పించారు. గృహస్థాశ్రమ ధర్మంలోకి ప్రవేశింపజేసి చాలా ఆశ్రమాలు ఉన్నాయి. మానవ జీవన క్రమంలో ఉన్న కొన్ని దశలకు ఆశ్రమాలని పేరు పెట్టారు. అందులో విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. బాల్యం అన్నారు, కౌమారం అన్నారు, బ్రహ్మచర్యము, తరువాత గృహస్థాశ్రమము. ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బాధ్యత పెరుగుతుంది. దీని తర్వాత ఒకటి ఉంది, సన్యాసాశ్రమం అని చివరిది. దానికి ముందు ఆశ్రమంలో ఉండటం వానప్రస్థము అంటారు. అంటే వనంలోకి వెళ్ళి అక్కడ ఉండటం. వానప్రస్థము అంటే వనమునందు, ప్రస్థ అంటే స్థిరంగా ఉండటం. ఈ వానప్రస్థం ఎందుకు అంటే సంసారం విడిచిపెట్టి సన్యాసం స్వీకరించడానికి కావలసిన మానసికమైన పరిపక్వత, సంసిద్ధత ఏర్పడటం కోసం వానప్రస్థం అన్నారు. వానప్రస్థం, సంసారం ఇవన్నీ నువ్వు మోక్షం పొందడానికి స్వీకరించవలసిన ఆశ్రమాలైతే, దానికంటే ముందు గృహస్థాశ్రమ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన తరువాతే వానప్రస్థం స్వీకరించడానికి అర్హుడవుతావు. అసలైన బీజాలు గృహస్థాశ్రమంలోనే ఉన్నాయి. ఒక గృహస్థు తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా తన కుటుంబం మీద ఆధారపడి ఉన్న అందరినీ అనడంలో కేవలం మానవులే కాదు, పశుపక్ష్యాదులను కూడా పోషించవలసిన బాధ్యత ఈ గృహస్థుకు ఉంది. దాన్ని నిర్వర్తించాలి. సులభంగా మోక్షం రావాలి అంటే ముందుగా గృహస్థాశ్రమ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుకోగలగాలి. గృహస్థాశ్రమం మనకి ఒక శిక్షణనిస్తుంది. సహనంతో ఎలా ఉండాలి, దయతో ఎలా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం,
అంతరింద్రియ నిగ్రహము, బాహ్య ఇంద్రియ నిగ్రహం, ఈ రెండింటినీ కలిగి ఉండటం, తన వారి పట్ల సానుభూతి సహానుభూతిని కలిగి ఉండటం, విద్యాభ్యాసం చేయడం, తాను నేర్చుకున్నది అందరికీ చెప్పడం, ఏదో ఒక పని చేయడం, ఆ పని చేయడం ద్వారా తాను తినడం, తన వారిని పోషించడం, తన చుట్టూ ఉన్న వారిని పోషించడం. అలాగే కుటుంబంలో ఉన్న గృహస్థు కూడా ఏం చేయాలి? తన కుటుంబంలో ఉన్న అందరికీ సమానంగా ప్రేమని, ఆదరాన్ని పంచగలగాలి. అలాంటి గృహస్థాశ్రమాన్ని నిర్వహించడానికి కావలసిన అర్హతని ఇచ్చిన భార్య పట్ల గౌరవాన్ని చూపించాలి, ఆదరాన్ని చూపించాలి, ప్రేమను చూపించాలి. భార్య ఎప్పుడూ వెనక ఉండి నడిపిస్తుంది. కార్యేషు దాసి అని చెప్తూ ఉంటాం కదా. భార్య తన విధుల్ని తాను నిర్వర్తిస్తూ భర్త విజయానికి తాను దోహదం చేస్తూ ఉంటుంది. అటువంటి భార్య సలహాలు సంప్రదింపులతోనే గృహస్థు తన గృహస్థాశ్రమం అనే రథాన్ని ఒడిదుడుకులు లేకుండా నడపగలుగుతాడు. ఆదర్శవంతమైన కుటుంబాలు కొన్ని కలిస్తేనే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది. అలాంటి సమాజాలు ఎక్కడైతే ఆరోగ్యంగా ఉంటాయో అక్కడే ఆనందం అంతా వెల్లివిరుస్తుంది. అదే వ్యష్టి నుంచి సమష్టి దాకా అంటాం మనం. వ్యక్తే వ్యష్టి. ఇలా కేంద్రీకృతంగా ఉన్నటువంటి భారతీయ సనాతన ధర్మంలోని వైదిక వ్యవస్థ, వైవాహిక వ్యవస్థ మనందరికీ లోకశాంతిని, విశ్వశాంతిని అందించి మార్గదర్శకంగా నిలుస్తుంది. సహ అనుభూతిని పొంది ఎలా జీవించాలో అందించే ఏకైక మార్గం భారతీయ వివాహ వ్యవస్థ.